ఆడియో శ్రీలేఖ రాజ్యాంగాన్ని అవమానపరిచారు. ఆమె పరిధి దాటి సిఆర్పి నోటీసులు ఇచ్చారని జర్నలిస్టుల సంఘాలు మండిపడ్డాయి. విశాఖలో జర్నలిస్టు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఆర్టికల్ 10కి లోబడి వార్తలు రాస్తున్నామని అన్నారు. ఆర్టీఓ శ్రీలేఖకు రాజ్యాంగంపై అవగాహన లేదని అన్నారు. మీడియా గొంతు నొక్కితే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఆర్టీఓ శ్రీలేఖపై విచారణ కమిటీ వేయాలని కోరారు. మీడియాపై జులుం ప్రదర్శించే విధంగా ఆర్టీఓ శ్రీలేఖ చట్ట వ్యతిరేకంగా నోటీసులు జారీ చేయడం తప్పుపట్టారు. ఇక మీడియా అక్రిడేషన్ రద్దు చేసి ఆమె అధికారం ఆమెకు లేదని అన్నారు. నోటీసులను కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ నెంబర్ 10 ప్రకారం, ఆర్టికల్ నెంబర్ 19 to 21 ప్రకారం మీరు వార్తలు రాస్తున్నప్పుడు, వార్తా సేకరణకు వెళ్ళినప్పుడు, అక్కడ నుంచి ఇబ్బందులు ఎదురైనప్పుడు యూ షుడ్ అప్రోచ్ మిస్టర్ మనభూమి సత్యనారాయణ గారు. వీ షుడ్ అటెండ్ దట్ ప్రాబ్లం. మీ ముందుంటామండి ఆ సమస్య పరిష్కారం కోసం. అది మాత్రం మాటిస్తున్నాం. ఇప్పటి వరకు మీకు ఎవరికైనా రామరాజు గారు ప్రాబ్లం ఏంటి, అసలు రమణమూర్తి గారు ఏం రాశారు, ఆర్టీఓ శ్రీలేఖ ఏం హైలైట్ చేశారు, తదితర విషయాలు మీరు వార్తల్లో రాసుకోవడానికైనా మనందరం జర్నలిస్టులు కాబట్టి మీకు ఏదైనా సమాచారం కావాలన్నా నా దగ్గర ఉన్న పూర్తి డేటాను అయితే మీకు సబ్మిట్ చేస్తానండి. ఇక్కడికి వచ్చిన అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ప్రభుత్వ అధికారులను ప్రశ్నించవచ్చు, ప్రజాప్రతినిధులను ప్రశ్నించవచ్చు. దేశాన్ని కించిపరిచే విధంగా చేయకూడదు. దేశాన్ని కించిపరిస్తే మాత్రమే అది దేశద్రోహం కేసు అవుతుంది. అంతేగాని సీఎంను విమర్శిస్తానో, లేకపోతే ఒక మంత్రిని విమర్శిస్తానో, లేకపోతే ఒక అధికారి మీద రాస్తానో అది దేశద్రోహం.